హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం యూట్యూబ్లో 100% ఎగ్జామ్లో వచ్చే టాపిక్స్ చూస్తాం. సో నెక్స్ట్ మన కోర్సు కూడా అదే ఉంటుంది. 100% ఎగ్జామ్లో వచ్చే 250 టాపిక్స్. పేపర్ 1లో 250 టాపిక్స్, ఇవన్నీ ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా పీసీ, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎనీ ఎగ్జామ్ పేపర్ 1కి, అదేవిధంగా పేపర్ 2, పేపర్ 3 ఉన్న వాటికి ఉపయోగపడే 100% ఎగ్జామ్లో వచ్చే 250 టాపిక్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన కోర్సు వితిన్ 1 వీక్లో స్టార్ట్ అవుతుంది. 250 టాపిక్స్ 100% ఎగ్జామ్లో వచ్చేవి ఉంటాయన్నట్టు. అట్లీస్ట్ దీంట్లోకి వెళ్ళి ఒక 80, నేను ఏమైతే 250 చెప్తానో 80 క్వశ్చన్స్ వచ్చేసి దీంట్లోకి వెళ్ళి రావాలని నేను అంత హార్డ్ వర్క్తో ఈ కోర్స్ అనేది లాంచ్ చేస్తాను. జస్ట్ 99 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ఒక 2 days ఆఫర్ ఉంటుంది. నెక్స్ట్ అది చెప్తా, ఆ యాప్ వచ్చినప్పుడు 1 వీక్లో వస్తుంది. సో ఫస్ట్ అయితే ఒకటి చూద్దాం. దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల కోసం జరుగుతున్న ఉద్యమాలు. ఇది 100% ఎగ్జామ్లో వస్తాను. చూడండి, గ్రూప్ 2 చూడండి, గ్రూప్ 3 చూడండి, సిడిపిఓ చూడండి, ఇట్లా డిఫరెంట్ ఎగ్జామ్ చూడండి. ఖచ్చితంగా ఇది ఉండే ఛాన్స్ ఉంటుంది. 100% కాదు, 90% ఈ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చూడండి, ఏ రాష్ట్రంలో ఏమేమి ప్రత్యేక రాష్ట్రం కోసం కోరుకుంటారో. అస్సాం రాష్ట్రం నుంచి వెళ్ళి విడిపోవాలని కోరుకుంటున్న ప్రాంతాలు వచ్చేసి బోడోల్యాండ్, కర్బీ, ఆగ్లాండ్. ఈ 3 ప్రాంతాలు అస్సాం రాష్ట్రం నుంచి విడిపోవడానికి కోరుకుంటున్నాయి. కర్ణాటక కొడగు లేదా కురుగు, ఈ ప్రాంతం కర్ణాటక నుంచి విడిపోవాలని కోరుకుంటుంది. నెక్స్ట్ మహారాష్ట్ర నుంచి విదర్భ ప్రాంతం విడిపోవాలని కోరుకుంటుంది. అదేవిధంగా గుజరాత్ రాష్ట్రం నుంచి సౌరాష్ట్ర విడిపోవాలని కోరుకుంటుంది. ఉత్తరప్రదేశ్ నుంచి హరిత ప్రదేశ్, అదేవిధంగా పశ్చిమ ప్రదేశ్, అదేవిధంగా అవధ్ ప్రదేశ్, అదేవిధంగా పూర్వాంచల్. ఈ 4 ప్రదేశాలు కూడా మన ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళి విడిపోవాలని కోరుకుంటుంది. మధ్యప్రదేశ్ అంటే విద్యాప్రదేశ్, అదేవిధంగా అవధ్, ఈ 2 ప్రాంతాలు విడిపోవాలని కోరుకుంటున్నాయి. బీహార్ రాష్ట్రం, జార్ఖండ్, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది. కాబట్టి ఈ 2 రాష్ట్రాలు కంబైన్డ్గా ఏ రాష్ట్రాలు అంటే ఏవి కోరుకుంటున్నాయి అంటే మిథిలాంచల్, కోసల, ఈ 2 ప్రాంతాలు కొత్త రాష్ట్రం కావాలని చెప్పేసి అనుకుంటున్నాయి. కేరళ, అదేవిధంగా కర్ణాటక సరిహద్దు నుంచి వెళ్ళి తులునాడు అనే ప్రాంతం 2 కంబైండ్, కేరళ నుంచి కొంత ప్రాంతం, అదేవిధంగా కర్ణాటక నుంచి 2 ప్రాంతాల నుంచి ఈ 2 కలిపి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి అనుకుంటున్నాయి. అవే తులునాడు. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ నుంచి వెళ్ళి గుర్జాలాండ్, అదేవిధంగా ఒడిషా నుంచి వెళ్ళి కోసల, జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళి లడ్డాఖ్. ఇప్పుడు మనకి ఇది అయిపోయింది కాబట్టి అది అవసరం లేదు. మేఘాలయ నుంచి వెళ్ళి గారోల్యాండ్, అదేవిధంగా మణిపూర్ నుంచి వెళ్ళి కూకీల్యాండ్. ఓకేనా, మణిపూర్ నుంచి కూకీల్యాండ్, మేఘాలయ నుంచి గారోల్యాండ్. సో ఇట్లా మనం 250 టాపిక్స్ని తీసుకుంటున్నాం. ఖచ్చితంగా పేపర్ 1 పీసీ, ఎస్ఏ, కానిస్టేబుల్, ఏ జిఎస్ పేపర్ ఉన్నా కానీ మనకు 100% దీంట్లోకి వెళ్ళి ఒక 80 మార్కులు టార్గెట్ అనేది ఉంటుంది. ఇది 99 రూపీస్కి ఉంటుంది. జస్ట్ 2 days ఆఫర్ ఉంటుంది. నెక్స్ట్ యాప్ 1 వీక్లో వస్తే చెప్తా. కింద మా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో జాయిన్ కండి. ఈ పీడిఎఫ్ వల్ల ఉంది.